హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఇందులో భాగంగా పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కేవలము 499 రూపాయలకే 1000+ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన PDF మరియు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 499 రూపీస్కే మన యాప్లో ఇవ్వడం జరుగుతుందండి. కేవలం మొదటి 100 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉందండి. వెంటనే మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసి కోర్స్ అయితే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మంచి అవకాశం, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఆఫర్ గురించి తెలియచేయండి. ముందుగా డెమో చూడండి. డెమో క్లాసెస్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ బి మోడల్ పేపర్ అండి. కంప్లీట్గా జనరల్ సైన్స్ పైనే ఈ మోడల్ పేపర్ అయితే ఉంటుందండి. మనకు పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్లో. ఓకేనా, పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ ఉంటుంది, అంటే అన్ని పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జనరల్ సైన్స్ అన్నీ కలిపి ఉంటాయి అందులో. బట్ పార్ట్ బి మాత్రము కంప్లీట్గా జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుందండి. బట్ ఈరోజు మనము జనరల్ సైన్స్ అయితే చూడబోతున్నాము మోడల్ పేపర్ రూపంలో. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా మంచి రివిజన్గా మీకైతే ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో యాప్లో చాలామంది తీసుకున్నారండి, ఇప్పటికే చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో వారంతా కూడా ఈ మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ పర్పస్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలని కూడా వెంటనే తీసుకోండి. ప్రజెంట్ 499 మాత్రమే ఉందండి. సో 1 వీక్లో అది 1000 రూపీస్ అయితే కాబోతుంది, కాబట్టి వెంటనే తీసుకోండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఒక బీకర్ నీటిలో తేలుతున్న మంచు ముక్క పూర్తిగా కరిగిపోతే డాష్ ఏంటండి, ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4, నీటి మట్టంలో మార్పు ఉండదు. ఓకేనా, నీటి మట్టంలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. నెక్స్ట్, పాక్షికంగా నూనెతో నిండిన ఆయిల్ ట్యాంకర్ ఒక సమతల రహదారిపై సమత్వరణంతో ప్రయాణిస్తున్నప్పుడు అందులోని నూనె యొక్క స్వేచ్ఛా ఉపరితలం డాష్ ఏ విధంగా ఉంటుందండి? స్వేచ్ఛా ఉపరితలము అనేది 117, ఆన్సర్ ఆప్షన్ 3 అండి. వెనుక వైపు సమాంతర తలానికి కొంత ఎక్కువ లోతుగా వంగినట్లుగా ఉంటుంది. సో గైస్, ప్రీవియస్ మోడల్ పేపర్లో ఒక జీకే క్వశ్చన్ అడిగాను అందరినీ. ఓకేనా, ఆ జీకే క్వశ్చన్ ఏంటి అంటే, ఎర్ర రక్త కణాలు 120 రోజుల తర్వాత వాటి యొక్క లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిపోయి చనిపోతాయి. మరి అవి ఎక్కడ చనిపోతాయండి వెళ్ళి? వాటినే ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు. దాని పేరే స్ప్లీన్ లేదా ప్లీహము. ఓకేనా, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వర్షం కురిసిన రోజున నీటిపైన నూనె పొర ప్రకాశవంత వర్ణంలోనూ ప్రదర్శించుటకు గల కారణం ఏంటండి? బాష్పీభవనం. 119 కదా. ఆన్సర్ సంఘననము అంటారండి. ఏమంటారు? 118 విక్షేపణము అంటారు. ఓకేనా, నూనె ఆ నీటిపైన ఒక ప్రకాశవంతమైన పొరను ఏర్పరుస్తుందండి. దాన్నే విక్షేపణ అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా, నెక్స్ట్ 1 చూద్దాం. వాయువు ద్రవ రూపానికి మారే ప్రక్రియను ఏమంటారు? వాయువు ద్రవ రూపానికి మారినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నీటిని వేడి చేసినప్పుడు అదేమవుతుంది? ద్రవ రూపం నుంచి వాయు రూపంలోనికి మారుతుంది. ఓకేనా, మరి వాయువును అత్యంత చల్లబరిచినప్పుడు అది ద్రవ రూపానికి మారుతుందండి. ఓకేనా, సో మరి ఆ ప్రక్రియను ఏమంటారు? 119 ఆప్షన్ 1 సంగణనము అంటారండి. ఓకేనా, సంగణనము. అదే నీరు వాయు రూపంలోకి మారితే బాష్పీభవనం అంటారండి. వాయువు మళ్ళీ తిరిగి ద్రవ రూపంలోకి మారితే సంగణనము అంటారు. ఓకే, నెక్స్ట్ 1,
చల్లని గాలి ఎత్తైన పర్వత ప్రాంతం నుండి లోతట్టు ప్రాంతానికి వీచినప్పుడు ఆ గాలి డాష్ 120. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. స్థిరోష్ణ ఉష్ణీకరణం చెందుతుందండి. స్థిరోష్ణ ఉష్ణీకరణం అనేది చెందుతుంది చల్లని గాలి ఎత్తైన పర్వత ప్రాంతం నుంచి లోతట్టుకు వీచినప్పుడు. నెక్స్ట్ వన్, మూత్రపిండాల వ్యాధితో ఉన్న రోగిలో డయాలసిస్ జరిగినప్పుడు అందులో జరిగే ప్రక్రియ ఏంటి? మూత్రపిండాల ఖరాబ్ అయినప్పుడు సో డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. మరి ఈ డయాలసిస్ జరిగినప్పుడు అందులో జరిగేటువంటి ప్రక్రియ ఏంటి? వ్యాపనము. ఓకే, వ్యాపనము అంటారు దాన్ని. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో జీవ చార్కోల్ను పొందు ప్రక్రియ ఏది? క్రింది వాటిలో జీవ చార్కోల్ను పొందు ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ 4, గాలితో సంబంధం లేకుండా ఆస్తులను మండించడం వల్ల. గాలితో సంబంధం లేకుండా ఆస్తులను మండించడం వల్ల. నెక్స్ట్ వన్, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాలను పరిశీలించండి. సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. ABC 3 సరైనవన్నీ చూద్దాం. వనరులను వాటి పునరుత్పాదక శక్తికి మించి వినియోగించరాదు. కరెక్ట్. పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిణామంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోనికి విసర్జించరాదు. కరెక్ట్. పునరుత్పత్తి చెందని ఇంధన వనరుల స్థానంలో పునరుత్పత్తి చెందేటువంటి కాలుష్యరహితమైన ఇంధన వనరులను వినియోగించాలి. 3 కూడా సరైనవిగానే మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో విపత్తు నష్ట నివారణకు మొదటి జాతీయ వేదిక యొక్క ఇతివృత్తము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, అభివృద్ధిలో ప్రధాన విపత్తు నష్ట నివారణ నష్టం నుండి త్వరగా కోలుకొనుట. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పిడుగుపాటు సంభవిస్తుందని అనుమానం ఉన్నప్పుడు ఏం చేయాలి? పిడుగుపాటు పడుతుందని అనుమానం ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడకూడదండి. అంటే పిడుగులు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎత్తుగా ఉండేటువంటి చెట్లు ఉంటాయి కదండి, సో వాటిపైన పడతాయండి. సింపుల్. ఓకేనా? అందుకే చెట్ల కింద ఎప్పుడు కూడా వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా తడిసినా మంచిదే కానీ పక్కకి వెళ్ళి నిల్చోండి. చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో నిల్చోవద్దు. ఓకే. నెక్స్ట్ వన్, భూకంపాలు అగ్నిపర్వతాలు దీనితో సహా సంబంధాన్ని కలిగి ఉంటాయి. భూకంపాలు అగ్నిపర్వతాలు దేంతో సహా సంబంధాన్ని కలిగి ఉంటాయండి? ఆన్సర్ ఆప్షన్ 1, ముడత మరియు భ్రంశం చెందిన ప్రాంతంతో సంబంధం కలిగి ఉంటాయి. నెక్స్ట్, విపత్తు సంసిద్ధత నిర్వహణలో ముఖ్యమైన అంశాలు ఏంటి? విపత్తు సంసిద్ధత నిర్వహణలో ముఖ్యమైన అంశాలు అన్నీ సరైనవే అండి. చూద్దాం. సమాచార విశ్లేషణ మరియు నిర్ధారణ, విపత్తును గుర్తించుట, హెచ్చరికలను ప్రసరణ చేయుట, విపత్తు మానిటరింగ్, రక్షణ సహాయ చర్యలు, విపత్తు అనంతరం పునరుద్ధరణ పునర్నిర్మాణము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రమమైన సంక్లిష్టత కలిగి ఉండడం దేని లక్షణం? ఓకే, క్రమమైన సంక్లిష్టత కలిగి ఉండడం దేని లక్షణం? ఆప్షన్ 2, జీవ ప్రపంచము అంటారు. ఓకేనా, జీవ ప్రపంచము. నెక్స్ట్, క్రింది వాటిలో పిలక మొక్కలను కలిగిన మొక్కలేంటి? పిలక మొక్కలను కలిగిన మొక్కలు. ఆప్షన్ 4, క్రైసాంతిమం మెంతా. ఓకే, క్రైసాంతిమం మెంతా అనేటువంటి దాన్ని పిలక మొక్కలు కలిగిన దానిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గైస్, ఈరోజు మీ జీకే క్వశ్చన్ అండి. సో ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఓకేనా. సో మలేరియా ఉంటుంది కదండి, మలేరియా వ్యాధికి ఔషధంగా ఉపయోగించేటువంటి మొక్క పేరేంటి? ఆ మొక్క నుంచి ఔషధాన్ని తయారు చేస్తారండి. దాని పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. మనకు ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పార్ట్ బిలో వివిధ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు అని చెప్పేసి లాస్ట్ చాప్టర్ ఉంటుందండి.
ఓకేనా, వివిధ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, వాటి యొక్క ఉపయోగాలు. అందులో ఆ పార్ట్ కిందకే ఈ యొక్క నేను అడిగిన క్వశ్చన్ వస్తుంది. మలేరియాను తగ్గించేటువంటి ఔషధంగా ఉపయోగించే మొక్క పేరేంటి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే మలేరియా నివారణ మొక్క అని కామెంట్ చేయండి, నేను చెప్తా. ఓకే, నెక్స్ట్, శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉద్భవించిన మొక్కలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 క్లోన్లు అంటారు, క్లోన్లు. నెక్స్ట్ వన్, బిందు స్రావానికి కారణం ఏంటి? బిందు స్రావానికి కారణము 131. ఆప్షన్ 2 వేరు పీడనం. ఓకే, వేరు పీడనం. నెక్స్ట్, శ్వాసక్రియలో CO2 విడుదలయ్యే దశ ఏది? శ్వాసక్రియలో CO2 విడుదలయ్యే దశ 132. ఆప్షన్ 1 క్రెబ్స్ వలయము, క్రెబ్స్ వలయము. నెక్స్ట్ వన్, పేపావర్ సోమ్నిఫారం కాయ నుండి లభించేది ఏంటి? పేపావర్ సోమ్నిఫారం కాయ నుంచి లభించేది ఏం లభిస్తుందండి? ఏ ఆల్కలాయిడ్ లభిస్తుందంటే ఆప్షన్ 3 మార్పిన్ అండి. ఓకేనా, మార్పిన్ అనేటువంటిది లభిస్తుంది. ఇది ఒక ఆల్కలాయిడ్ అండి, ఇది ఒక ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వివృత బీజాల ద్వితీయ జీవక్రియోత్పన్నాలు ఏంటి? వివృత బీజాల ద్వితీయ జీవక్రియోత్పన్నాలు ఆప్షన్ 1 రెసిన్లు. నెక్స్ట్, పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఏంటి? పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు 135. ఆన్సర్ ఆప్షన్ 3 కేసరావళి. ఓకే, కేసరావళి. నెక్స్ట్ వన్, మొక్కలు గురుత్వాకర్షణ ప్రేరణ అను క్రియకు భూమి వైపు వంగడంను ఈ విధంగా పిలుస్తారు. ఏమంటారండి? గురుత్వానువర్తనం అనే పేరుతో పిలుస్తారండి. మొక్కలు గురుత్వాకర్షణ ప్రేరణ అను క్రియకు భూమి వైపు ఇట్లా కొంచెం వంగినట్లుగా కనిపిస్తాయండి. దాన్ని ఏమంటారు? గురుత్వానువర్తనము అంటారు. నెక్స్ట్ వన్, కృత్రిమ ఎరువులకు ఉదాహరణ ఏంటి? క్రింది వాటిలో కృత్రిమ ఎరువులకు. ఓకేనా, ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ 3 యూరియా అండి, యూరియా. ఓకేనా, పేడ, కుళ్ళిన వ్యర్థ పదార్థాల మిశ్రమం అవి సహజ సిద్ధమైనవి. కృత్రిమ ఎరువు మాత్రము యూరియా. నెక్స్ట్ వన్, ఏ కణాంగము ట్రిప్సిన్ సంశ్లేషణ చేస్తుంది? ఏ కణాంగము ట్రిప్సిన్ సంశ్లేషణ చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 రైబోజోమ్, రైబోజోమ్. నెక్స్ట్, పుష్పంలోని వలయాల క్రమం ఏంటి? పుష్పం యొక్క నిర్మాణం చూసినట్లయితే దాని యొక్క వలయాలు అంటే దేని తర్వాత ఏది ఉంటుంది, ఆ క్రమం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. ఆన్సర్ ఆప్షన్ 2 ముందుగా పుష్పాసనం ఉంటుందండి, కింది భాగంలో పుష్పాసనం. తర్వాత రక్షక పత్రావళి ఉంటుందండి. తర్వాత ఆకర్షణ పత్రావళి అయితే ఉంటుంది. తర్వాత పత్రావళి, కేసరావళి, అండకోశాలు అయితే ఉంటాయండి. ఓకేనా, పైనుంటి కిందికిది పుష్పాసనం, రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. కింది భాగంలో ఉండేది అండకోశము. ఈ విధంగా ఉంటుంది కదండి. సో అలా. నెక్స్ట్, పెద్ద వృక్షాలలో నీరు వేరు నుండి కాండాగ్రానికి పోవడానికి దోహదపడేది ఏంటి? 140. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, వేరు పీడనము, బాష్పోచ్చేకము. వేరు పీడనం, బాష్పోచ్చేకం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మారేడు గురించి సరైనది ఏంటి? మారేడు చెట్టు ఉంటుంది కదండి, సో దాని గురించి సరి అయినది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. పైవన్నీ సరైనవి చూద్దాం. ఈ మొక్కలో కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, కెరోటిన్, బి విటమిన్, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయండి. ఓకేనా, మారేడు మొక్కలో మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పువ్వులు అన్ని ఔషధాలుగా ఉపయోగపడతాయి. దీని పువ్వులు ఆకుపచ్చ రంగులో ఉండి తెలుపు రంగులో ఉండి కమ్మని వాసనని కలిగి ఉంటాయి. ఓకేనా, దీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగుతో ఉంటాయండి, మంచి వాసన ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింద తెలిపిన పెద్ద పేగులోని భాగాలేంటి? పెద్ద పేగులోని భాగాలు మరి ఉండుకం, పురీషనాళము, కోలాన్, అంధనాళము,
వీటి పొడవు కొలతలను బట్టి అవరోహణ క్రమంలో అమర్చండి. అవరోహణ క్రమం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. చూద్దాం. ముందుగా బి పురుషనాళము, తర్వాత సి కోలాన్, తర్వాత డి అందనాళము, తర్వాత ఉండుకము. ఓకేనా? అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్నకి. నెక్స్ట్ వన్, క్లోమరసం pH విలువ ఎంత? క్లోమరసం యొక్క pH విలువ ఎంత ఉండాలండి? 8. ఓకేనా? 8. 6 దాటిందంటే అవన్నీ కూడా క్షారాలు అని అర్థం. 6 కంటే తక్కువగా ఉంటే సో ఆమ్లాలు. సో క్లోమరసం ఏ విధంగా ఉంటుందండి? క్షారత్వాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం, అత్యధిక లోహ స్వభావం గల మూలకం, అత్యధిక ఆయనీకరణ శక్తి గల మూలకం, ప్రకృతిలో లభించు అతి భారాయుతమైన మూలకం ఏంటి? ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ 1. 1 by 1 చూద్దాము. అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకము క్లోరిన్, అత్యధిక లోహ స్వభావం గల మూలకము ఫ్లోరిన్, అత్యధిక ఆయనీకరణ శక్తి గల మూలకము హీలియం అండి. ప్రకృతిలో లభించు అతి భారాయుతమైన మూలకము యురేనియం. ఓకేనా? యురేనియం ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన జత పాలిమర్ మోనోమార్. చూద్దామండి సరైన జత ఏంటి క్రింది వాటిలో. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. చూద్దాం. సెల్యులోస్ గ్లూకోజ్, కేంద్రకామ్లాలు న్యూక్లియోటైడ్లు, సహజ రబ్బరు 2-మిథైల్ 1, 3 బ్యూటాడయాన్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఫ్లోరిన్ను తయారు చేసే పద్ధతిని గుర్తించండి. ఫ్లోరిన్ను తయారు చేసే పద్ధతి ఏ విధంగా తయారు చేస్తారండి? పైవన్నీ చూద్దాం. డెన్సిస్ పద్ధతి, వీట్లాగ్రే పద్ధతి, ఆధునిక పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో కూడా ఫ్లోరిన్ను తయారు చేస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఓజోన్ అంటే O3 గురించి సరైనది ఏంటి? ఓజోన్ అంటే ఏంటంటే O3 అంటాము. మరి సరైనది ఏంటి? ఆప్షన్ 4 అన్నీ సరైనవే. సీమన్స్ లేదా బ్రాడీ ఓజోనైజర్లతో ఓజోన్ను తయారు చేస్తారు. O3 ఎర్రని కాంతి శోషించుకోవడం వలన ఇది నీలి రంగులో ఉంటుంది. కరెక్ట్. ఓజోన్ స్టార్చ్ అయోడైడ్ కాగితాన్ని నీలంగా మారుస్తుంది. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. ఆయిల్ ఆఫ్ విట్రియల్, మార్షలామ్లము, ఓలియం, కారం ఆమ్లము. ఓకేనా? చూద్దాం మరి దేంట్లో ఇవి ఉంటాయి. ఆప్షన్ 1. ముందుగా ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అని దేన్ని అంటారండి? సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఓకేనా? నెక్స్ట్ మార్షల్ ఆమ్లం అని దేన్ని అంటారు? ఫరడై సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటారు. ఫరడై సల్ఫ్యూరిక్ ఆమ్లము. నెక్స్ట్ ఓలియం అంటే ఏంటి? ఫైరో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఓరియం అంటారు. కారో ఆమ్లం అంటే పైరాక్సీ మోనో సల్ఫ్యూరిక్ ఆమ్లము అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఔషధ మొక్కల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఔషధ మొక్కల అధ్యయనాన్ని ఏమంటారు? ఏంటంటే ఫార్మికాగ్నోసీ అంటారు. ఓకే. నెక్స్ట్, సర్పగంధి మొక్క యొక్క రసాయనిక నామం ఏంటి? సర్పగంధి మొక్క యొక్క రసాయనిక నామము రావుల్ఫియా సర్పెంటినా. ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది, ప్రీవియస్ పేపర్లో అడిగారు మనకి ఎగ్జామ్లో. ఓకే. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. కంప్లీట్గా జనరల్ సైన్స్ అండి ఇది. ఓకేనా? జనరల్ సైన్స్ ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేస్తున్నానండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అప్ టు ఎగ్జామ్ వరకు ఈ మోడల్ పేపర్స్ అప్డేట్ చేస్తాను. ఓకేనా? తప్పకుండా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇంకా ఎవరైనా మన కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే ఈ రోజే పర్చేజ్ చేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.